తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఉండనున్నారు. పార్టీ అగ్రనేతలతో మరోసారి భేటీ అయి చర్చలు జరపనున్నారు. జిల్లాల్లో పార్టీని సమర్థంగా ముందుకు తీసుకువెళ్లే నేతల్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమీకరణాల ఆధారంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. ఈ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెల జీతాలు ఆధార్తో లింక్ అయిన ఉద్యోగులకే చెల్లించనున్నట్టు తెలిపింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు ఆ లింకింగ్ పూర్తయ్యే వరకు జీతం చెల్లించబోయేది లేదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన సర్క్యులర్ని ఉన్నతాధికారులకు జారీ చేసింది ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి. హరీష్ రావుకు సవాల్ విసిరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 20 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్లోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గరకు కేసీఆర్తో వస్తే సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొస్తానని అన్నారు అడ్లూరి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదన్నారు. హరీష్ రావు మాట్లాడిన మాటల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారని చెప్పారు ఆయన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చేశారు. రెహమత్ నగర్ డివిజన్లోని ఓం నగర్, బ్రహ్మశంకర్ నగర్లలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థినిని వేధించిన 2 యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. గాంధీ పార్కులో బర్త్డే వేడుకల పేరుతో విద్యార్థినితో సల్మాన్, ఇమ్రాన్ ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశారు. తమ వద్ద అభ్యంతరకరమైన ఫోటోలు, వాటిని బహిర్గతం చేస్తానని బ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 2 నిందితులని అదుపులోకి తీసుకుని వారి నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి ఊరేగింపుగా గోదావరికి వెళ్లి నది వద్ద సంప్రదాయ రీతిలో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి నదికి గంగా హారతిచ్చారు. అవగాహన లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లి చిక్కుకుంటున్న తెలంగాణ యువకులు ఇదే తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు గల్ఫ్ ఏజెంట్ల మోసాలతో ఎడారిలో బందీ అయ్యాడు. ఉద్యోగం పేరుతో మోసపోయి మస్కట్లో చిక్కుకుని అష్టకష్టాలు పడుతున్నాడు. సొంత ఊరికి రావాలని సెల్ఫీ వీడియో తీసి ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి సతీష్ని స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఘనంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమరులైన పోలీసులకు నివాళులర్పించారు అధికారులు. అనంతరం బస్ స్టేషన్ ఆవరణలో గంజాయి, మద్యపానం అలవాట్లతో జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రయాణికులు, స్థానికులు పాల్గొన్నారు.
కర్నూలులో బస్సు ప్రమాద ఘటనతో ఏపీ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని తనిఖీ చేస్తున్నారు. వాహనాల్లోని ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. ట్రావెల్ బస్సులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే జర్నీకి అనుమతిస్తున్నారు. ఈ తనిఖీలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖ, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేసి జరిమానాలు విధించారు. కర్నూలులో బస్సు ప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అవనిగడ్డ, మోపిదేవిలో మచిలీపట్నం రవాణా శాఖ అధికారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. రూల్స్ పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశామని, కొన్నింటిపై జరిమానాలు విధించినట్టు అధికారులు తెలియజేశారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన అన్నారు. కల్తీ మద్యం ఘటనలు రాకుండా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయటానికి ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ పనిచేస్తుందని తెలిపారు. కల్తీ మద్యాన్ని ప్రోత్సహించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పబోవని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి దుకాణాన్ని సందర్శించి యాప్ గురించి వినియోగదారులతో అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు అధికారులు. కర్నూలు ఘటనతో తిరుపతిలో ముమ్మరంగా ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేపట్టారు రవాణా పోలీస్ అధికారులు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రైవేటు బస్సుల యాజమాన్యం జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆర్టీఓ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన రికార్డు చూపని 3 బస్సుల్ని సీజ్ చేశారు. బస్సుకు ఫ్రంట్ గ్లాస్ డ్యామేజ్తో 2 బస్సులకు పెనాల్టీ విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పబోవని ఆర్టీఓ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో తుపాన్ షెల్టర్లు, కమ్యూనిటీ సెంటర్స్ను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తుపాన్ సెంటర్స్ను పరిశీలించారు. అనంతరం మైపాడు పీహెచ్సీని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వానల అంచనా ఉండటంతో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జంగల్ రాజ్ తిరిగి రావాలా, అభివృద్ధి మార్గంలో కొనసాగుతుందా అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు అమిత్ షా. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకించిందంటూ ఇండియా కూటమిపై మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క చొరబాటుదారుని గుర్తించి వారిని స్వదేశానికి తరలిస్తామని తేల్చి చెప్పారు. జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. అబ్జర్వర్లతో ఆయన 1-to-1 సమావేశం నిర్వహించారు. జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షుల ఎంపికపై ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు జిల్లా పర్యటనలు చేశారు. సమర్థవంతమైన నాయకులు జిల్లాలకు అధ్యక్షులుగా ఉండాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే అబ్జర్వర్లు దాదాపు వారం రోజుల పాటు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ నెలాఖరులో డీసీసీల ప్రకటన చేసే అవకాశం ఉంది. అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లఖ్వీందర్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. అతను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో కలిసి నేరాలకు పాల్పడేవాడు. పోలీసులు అదుపులో ఉన్న లఖ్వీందర్ని ఇంటర్పోల్ సహకారంతో ఇండియాకు తరలించారు. ఢిల్లీకి చేరుకోగానే లఖ్వీందర్ కుమార్ని ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు హర్యానా పోలీసులు. మహారాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ ఆత్మహత్య కేసులో పోలీసులు చేసిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి.
ఈ ఘటనకు సంబంధించి మరో 4 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. అందులో పోలీస్ కేసుల్లో నిందితులకు ఫేక్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని సదరు మహిళా డాక్టర్ రాసుకొచ్చారు. చాలా మందిని వైద్య పరీక్షలకు తీసుకురాలేదని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో తనని దారుణంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఇలానే ఓ ఎంపీ, ఆయనిద్దరు సహాయకులు కూడా బెదిరించారని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం ఫడ్నవీస్ ఆదేశాల మేరకు మహిళా డాక్టర్ ఆరోపణలు గుర్తించిన వారిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. అగ్రనటుడు చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటో, వాయిస్లను వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ మార్ఫింగ్ వాయిస్ సింథసైజ్ ద్వారా ప్రతిష్ట దెబ్బతింటోందని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ చిరంజీవికి అనుకూలంగా తీర్పునిచ్చింది. టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించవద్దని హెచ్చరించింది. మెగాస్టార్, చిరు, అన్నయ్య పేర్లతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఇలాంటి పోస్టులు, వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. మోంథా తుపాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ్టికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపాన్, ఆ తర్వాత తీవ్ర తుపాన్గా మారనుంది. అక్టోబర్ 26 నుంచి 29 వరకు తుపాన్ చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.